ప్రభాని పరిశుద్ధ నామన కొందనములు స్తోత్రము చెల్లించుకున్నాం. గడిచిన దినం నుంచి ప్రభాని ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు కొందనములు స్తోత్రము చెల్లించుకుంటున్నాం. ఈ దినము చూడలేక ఎంతమంది నశించిపోతున్నారు, మమ్మల్ని అయితే సజీవ లెక్కలో ఉంచినందుకు వందనములు స్తోత్రము చెల్లించుకుంటున్నాం. ఈ పరిశుద్ధ దినం రోజు ప్రభానైనా పాటల ద్వారా అమ్మాయి పొందినందుకు వందనములు స్తోత్రము చెల్లించుకున్నాం. ఆరాధనకు కావాల్సిన కొన్ని మాటలు ప్రభానాన్ని నిలబెడుతుండగా పరుని సిలువు సాటును మగుపరుచుకోమని కూడా ప్రార్థిస్తున్నాం. ప్రభను తగిన జ్ఞానమైన జ్ఞాపశక్తిని దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం. ప్రభనైనా అల్లుండి అల్పుణ్ణి యోగ్యుని అయోగ్యుని ఎందుకు పనికివాడు నన్ను ప్రభనైనా, ఎక్కడో తిరుగుతున్న నన్ను ప్రభనైనా, ఏ ఆలోచనలతో ఉన్న నన్ను ప్రభనైనా నీ సన్నిధిలో చేర్చి నీ రక్తంతో కడగబడి మరి నీ సన్నిధిలో నిలబడినందుకు అందరంలో స్తోత్రం చేర్చుకున్నాం. ప్రభనైనా సాయం చేయండి, తగిన జ్ఞానమైన జ్ఞాపశక్తిని దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం. ప్రభనైనా వినుచుండగా నీ బిడ్డలను ప్రభనైనా వినచని గ్రహించే మనసు ఆ బిడ్డలకు దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమం మొదటి వరకు నీ అధ్యక్షత వహించి ప్రతి కార్యం నీ ఎడల జరిగించమని ఆదరించమని కృపసుపన్నదురుడు నేస్తున్నామని అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా. కీర్తన భాగం చదువుకున్న రీతిగా మరి 29వ కీర్తన మొదటి వచనం మనం చదువుకుందాం. చాలమ్మా. ఇక్కడ ఏమంటున్నారంటే కీర్తన భాగం ఇక్కడ దావీదు రచించిన కీర్తన ఇది. కాబట్టి వాడు ఏమంటున్నాడంటే దైవపుత్రులారా అంటే దైవపుత్రులారనగా ఎవరు? దేవుని బిడ్డలు, దేవుని బిడ్డలు, దేవుని ఆత్మచేత నింపబడిన వారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే దైవపుత్రులారా, దేవుని బిడ్డలారా. మరి ఇక్కడ 100వ కీర్తన కూడా ఏమంటున్నాడంటే మరి ఇక్కడ చదువుకున్నట్టయితే సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? సంతోషంతో యెహోవాను సేవించుడి. ఇక్కడ కూడా అంటున్నాడు. దావీదు కీర్తనలో 100వ కీర్తనలో కూడా అంటున్నాడు. ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే దైవపుత్రులలో ఆరోపించండి. దేవుని ప్రజలారా, దేవుని నమ్ముకున్న బిడ్డలారా, దేవుని ఆత్మచేత నింపబడిన వాళ్ళారా, దేవుణ్ణి ఆరాధించమని ఇక్కడ చెబుతున్నాడు. దావీదు భక్తుడు చెబుతున్నాడు, దేవుని బిడ్డలారా ఇక్కడ ఆరాధించాడు. ఏమని స్తుతి చెల్లించమంటున్నాడు? ఆయన ప్రభావమును ఆయన మహత్యములను యెహోవాకు ఆరోపించండి. ఆయన ప్రభావం ఎలా ఉంటుంది? మరి రక్తకలవ స్త్రీ మరి చెంగు ముట్టగానే మరి యేసుప్రభు చెంగు ముట్టగానే ఆయన ప్రభావం ఎలాగుంది? ఆమెది స్వస్థపరిచింది. ఆయన ప్రభావం మరి మహత్యము, ఆయన చేసే కార్యాలను బట్టి దేవుడు మరి అక్కడ ఏమంటున్నారు? ఇక్కడ స్తుతులు చెల్లించమంటున్నాడు, ఆరోపించమంటున్నాడు. కాబట్టి ఇక్కడ దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించండి, దేవునికి ఆరాధన చేయండి, దేవుని స్తుతులు చెల్లించండి, ఆయన మహిమను బట్టి దేవుని స్తుతులు చెల్లించండి, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి దేవుని స్తుతులమని ఇక్కడ చెబుతున్నాడు. మరి యెహోవా నామముకు చెందవలసిన ప్రభావం ఆయనకు ఆరోపించండి. ఆయన నామం ఎలాగ ఉంటుంది? ఆయన అన్ని నామముల కన్నా పైనామము. కాబట్టి ఆయన నామమును బట్టి మరి మనం ఆయన మహిమ మరి ఇంకొకటి ఏమంటాడంటే నా నామముకు చెందవలసిన మహిమ ఎవరికి చెందనని ఇక్కడ మరి దేవుడు చెబుతాడు. కాబట్టి ఆ నామము అన్ని నామముల కన్నా పైనామమును బట్టి ఏం చేయాలి? మనం స్తుతులు చెల్లించమని ఇక్కడ చెబుతున్నాడు, ఆరోపించమని ఇక్కడ చెబుతున్నాడు. ఆరోపించండి అంటే మరి ఆయన స్తుతులు చెల్లించమనే, దేవుని స్తోత్రాలు చెల్లించమనే, ఆరాధన చేయమనే ఇక్కడ చెబుతున్నాడు దైవపుత్రులారా అని అంటున్నాడు. కాబట్టి మరి ఇక్కడ ఆయన నామముకు చెందవలసిన మహిమ ఎవరికి చెందనని ఇక్కడ మరి చెబుతున్నాడు. మరి ఇక్కడ చదువుకున్నట్టయితే ఇంకా ప్రతిష్ఠ ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిల పడాలి. ప్రతిష్ఠ ఆభరణములు అంటే బంగారమా, వెండే, మరి నగల, మరి ఇవన్నీ ధరించుకోమని చెబుతున్నాడా? ప్రతిష్ఠ ఆభరణములు అనగా ఇక్కడ మనం చదువుకున్నట్టయితే ఎఫెసీ మరి 6:14 వచ్చిన కనుక మనం చదువుకుందాం. చాలను. ఇక్కడ మనం చదువుకున్నట్టయితే 17వ వచనం కన్నా మనం చదువుతున్న రక్షయను శిరస్రాణము దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవుని వాక్యముని ఆత్మ ఖడ్గం అంటే దేవుని వాక్యం,
దేవుని వాక్యం అంటే ఇక్కడ మరి మనం చదువుకున్నట్టయితే మరి ఇక్కడ మరి అన్నీ మరి ఇక్కడ కనుక మనం ప్రతిష్ట ఆభరణములు ధరించుకోమని ఇక్కడ చెబుతున్నాడు దావీదుడు. కాబట్టి ఇక్కడ ప్రతిష్ట ఆభరణములు అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఎఫెసీలో మరి వాక్యం అనే ఖడ్గము, వాక్యం అనే ఖడ్గాన్ని మనం ధరించుకోవాలి. వాక్యం అనే ఖడ్గాన్ని మనం హృదయంలో పెట్టుకోవాలి. ఆ పెట్టుకుంటే మన హృదయంలో ఎప్పుడైనా సరే మన అవసరతలన్నీ తీర్చే దేవుడు. వాక్యం అనే ఖడ్గం ఉంటే చాలు. ఆ ప్రతిష్ట ఆభరణములు ధరించుకొని ఆయన సన్నిధికి వెళ్ళాలి, ఆయన్ని ఆరాధన చేయాలి. అంటే వాక్యం అనే ఖడ్గం తీసుకొని మరి వాక్యం అనేది, ఆ వాక్యము ఎలా ఉంటుందంటే కీర్తన భాగం 119, 105లో కనుక మనం చదువుకున్నట్టయితే, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది. కాబట్టి మరి ఆ వాక్యమును మన హృదయంలో ఉంచుకుంటే ఎలా ఉంటుంది? నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉంటుంది. అంటే ప్రతిష్ట ఆభరణములు ధరించుకుంటే, వాక్యం అనేది ధరించుకుంటే మనం ఎక్కడ మన పాదములు ఎలా ఉంటాయి? వాక్యం అనే పాదం మనం వేసుకుంటే మన పాదములకు వాక్యము వెలుగు అయ్యి ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్తున్నా వెలుగునయ్యి ఉంటుంది. మనకు ఏ సమస్యలో వెళ్తున్నా వెలుగుగానే ఉంటుంది. మనం ఎందుకంటే దేవుని వాక్యం మన హృదయంలో ఉంది కాబట్టి, దేవుని వాక్యం మన హృదయంలో భద్రపరుచుకుంటాం కాబట్టి, దేవుని వాక్యం మనం ఎప్పుడు నింపుదల ఉంటుంది కాబట్టి ఆ వాక్యం ఉన్న మనం హృదయంలో ధరించుకుంటే మనం ఎక్కడికి వెళ్తున్నా మన పాదములకు వెళ్తుంటుంది, వెలుగుగా ఉంటుంది. ఎక్కడ అంటే మనం చీకట్లో వెళ్తున్నా కదా, మరి వెలుగు ఎట్ట వచ్చింది అనుకుంటామేమో. ఆ వెలుగు నీ వాక్యమే నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉంటుంది. ఇక్కడ దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో మనం ఏం చేస్తున్నాం? వాక్యం వింటున్నాం, వాక్యం లోకపడుతున్నాం, కానీ లోకాశాలకు లోక తలంపులకు వెళ్ళిపోతున్నాం. కానీ మన హృదయాలు ఎలా ఉంటున్నాయి? సంవత్సరాలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలన్నీ రోజులు మారిపోతున్నాయి, కానీ మన హృదయాలు ఎలా ఉంటున్నాయి అనేది పరిశుద్ధపరుచుకుంటామా? పరిశుద్ధపరుచుకొని ఆయన ఆరాధన ఎలా చేస్తున్నాం? మన హృదయంతో ఎలా చేస్తున్నాం? మన హృదయాలు ఎలా ఉంటున్నాయి అనేది ఒకసారి మనం పరిశీలించుకోవాలి. కాబట్టి ఇక్కడ వాక్యం అనే ఖడ్గంని మన హృదయంలో పెట్టుకుంటే, మరి ఇక్కడ కనుక మరి ప్రతిష్ట ఆభరణములు మనం ధరించుకోవాలంటే వాక్యం అనేది ఖడ్గం ఉంటేనే కానీ మన హృదయంలో మరి మనం ఎక్కడికి వెళ్తున్నా కానీ ఆ వాక్యంతోనే మనం ఎక్కడికి వెళ్తున్నా కానీ వెలుగు అనేది మన మీదకు వస్తూ ఉంటుంది. మరి మనకు ఎప్పుడు మన దేవుడు మన హృదయంలో ఉంటే ఎక్కడికి వెళ్తున్నా కానీ మన హృదయాలు ఎలా ఉంటాయి? వెలుగుగానే ఉంటాయి, మండుతూనే ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా కానీ మండుతూనే ఉంటాయి. కాబట్టి మన జీవితంలో మనం ఏం చేస్తున్నాం ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి. మన హృదయాలు పరిశుద్ధపరచుకొని మనం ఆరాధనకి వెళ్ళేటప్పుడు మన హృదయాలు ఎలా ఉంటున్నాయి అనేది ఒకసారి మనం పరిశీలించుకొని మనం ఆరాధనకి వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మరి ఇక్కడ మరి ఆత్మ అనే ఖడ్గము మనం ధరించుకోవాలి. వాక్యం అనే ఖడ్గం మనం ధరించుకొని మనం ఆరాధన చేయాలి. కాబట్టి ఇక్కడ కీర్తన భాగంగా మనం చదువుకున్నట్టయితే 29వ కీర్తన కనుక మనం చదువుకుందాం. మరి దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించండి. వాక్యం అనే ఖడ్గంతో మనం హృదయంలో పెట్టుకొని దైవపుత్రులారా, దేవుని నమ్ముకున్న బిడ్డలారా ఆరోపించండి, దేవునికి మరి స్తుతులు చెల్లించమని ఇక్కడ చెబుతున్నాడు. కాబట్టి ప్రతిష్టాభరణములు ధరించుకొని మనం దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించండి, ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించమని ఇక్కడ దావీదు భక్తుడు చెబుతున్నాడు. కనుక మనం చదువుకున్నాం. మరి ఇంకా మనం చదువుకున్నట్టయితే మరి 3వ వచనం మనం చదువుకుందాం. చాలను. ఇక్కడ యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. దేవుడు సృష్టించాడు, మొత్తం జలములు వినబడుచున్నది. ఇక్కడ యెహోవా స్వరము, దేవుని స్వరము జలములు వినబడుచున్నది. దేవుని స్వరం ఎలా ఉంటుంది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి. దేవుని స్వరం ఎలా ఉంటుందంటే మరి చిన్న ఉదాహరణగా మనం చూసుకున్నట్టయితే మరి విలియం అబ్రహాం అనే ఒక దైవ సేవకుడండి. విలియం అబ్రహాం అనే సేవకుడండి. ఆయన 7 సంవత్సరాల చిన్న వయసులోనే ఆయన దేవుని స్వరాన్ని విన్నాడండి. ఆయన విన్నాడు, దేవుని స్వరాన్ని దర్శించాడు. దేవుడు దర్శించాడండి ఆ బిడ్డని 7 సంవత్సరంలోనే. అలా ఎదుగుతున్నప్పుడు 37వ సంవత్సరంలో టైంలో
37వ సంవత్సరంలో ఆయన ఏం చేశాడంటే, మరి ఎంతో పాపం వాళ్ళ మమ్మీ కానీ మరి వాళ్ళు ఎంతో పేద కుటుంబం అండి. ఎంతో పేద కుటుంబం, ఏమి లేని పరిస్థితి, వాటర్ కూడా లేని పరిస్థితి, ట్యాపులు కూడా ఆ టైంలో ఉండే కాదు. ఒక బావి దగ్గరికి వెళ్ళి వాటర్ తెచ్చుకోవాలి, మరి ఇంట్లో గడుపుకోవాలని చాలా పేద స్థితి అండి ఆయన. మరి అటువంటి దైవజనుడు మరి అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే, ఏమి లేని పరిస్థితిలో ఉన్నప్పుడు మరి వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే, మా బావి దగ్గరికి వెళ్ళి వాటర్ తీసుకొచ్చుకుంటాకి వెళ్ళిందండి. అక్కడికి వెళ్ళిపోయింది, వాటర్ తీసుకొచ్చుకొని ఆ వెనకాల మరి ఇక్కడ మరి విలియం అబ్రహాం అని అతను ఇటు వెళ్తున్నాడు, ఆయన వెనకాలే వెళ్తున్నాడు. వాళ్ళ మమ్మీ వెనకాలే వెళుతున్నప్పుడు ఒక గాలి వచ్చిందండి, విసురుగా గాలి వచ్చింది, బాగా గాలి వస్తుంది. అక్కడ వెళ్తున్నాడు, విసురుగా గాలి వచ్చి ఒక్క చెట్టు మాత్రం బలమైన గాలితో వీస్తుందండి. ఆ గాలి వీస్తున్నప్పుడు మరి అక్కడ దేవుని ఆత్మ అనుభవించాడండి. మరి అక్కడి నుంచి మరి 37 సంవత్సరం వచ్చిందండి. ఆయన 37 సంవత్సరం వచ్చినప్పుడు మరి ఆయన దైవ ధ్యానంలో దేవునిలో అభిషేకించబడ్డాడండి. దేవుని అభిషేకించబెట్టి ఆయనకి 2 మరి కార్యాలు ఇచ్చాడండి. 2 కార్యాలు, దేవుడి కార్యాలు 2. మరి ఆయన ఏం చేశాడంటే, మరి ప్రార్థన చేస్తానికి, స్వస్థతలు ఇస్తానికి, అంటే ప్రార్థన చేసే స్వస్థత జరుగుతానికి ఒక కార్యం ఇచ్చాడండి. 2వ కార్యం ఏంటంటే, మనం ఒకవేళ మీరు ఏమన్నా హృదయాల్లో మనం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు హృదయాల్లో నుంచి మనం ఏదన్నా అనుకుంటే, నాకు ఈ కార్యం మనం ఒకళ్ళకి చెప్పుకోలేని పరిస్థితి, ఆ చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు హృదయాల్లో మనం అనుకుంటా ఉంటాం, నాకు ఇది సమస్య ఉంది, ఒకళ్ళు చెప్పుకోలేని పరిస్థితి, నాకు ఈ సమస్య ఉండాలని మనం హృదయం ఉన్నప్పుడు ఆయనకు దేవుడు భయపరిచాడండి. ఆయనకి 2 ఆయనకి కార్యాలు జరిగినాయండి. 2 రోజులు ఆయనకి ఇచ్చాడండి దేవుడు స్వస్థ విడుదలకి. కాబట్టి ఆయన హృదయాల్లో ఏది జరిగినా ఎక్కడ అనేక మంది కూడా మరి అనేక మంది 37 సంవత్సరంలో అనేక మంది ఉండేవాళ్ళు. అక్కడి నుంచి ఎవరు హృదయాల్లో భయపరుస్తున్నా దేవుడు సమాధానం ఇచ్చేవాడండి. ప్రతి ఒక్కళ్ళకి హృదయంలో నుంచి బాధపడుతున్నారు అనేది వాళ్ళకి దేవుడు ఇచ్చిన కార్యం అండి. కాబట్టి మరి 2 కార్యాలు మరి ఆయన అంటే స్వస్థ కార్యాలు, ఎవరు చూసినా కార్యాలు జరుగుతున్నాయి, ఎన్ని చూసినా కార్యాలు జరుగుతున్నాయి. ఎవరు వాళ్ళు ఉంటారు కదండి, మరి సంఘంలో మరి ఎంతోమంది ఉన్నా కానీ ఎవరు ఈయనకి దేవుడు ఎంత ఇస్తున్నాడు అని మనసులో అనుకుంటా ఉంటారు. ఒకళ్ళు లేచి, అయ్యా నాకు వాళ్ళు ఏమన్నారంటే, అక్కడికి వెళ్ళి దైవజనుడి దగ్గరికి వెళ్ళిపోయి ఆయన ఏమన్నాడంటే, అయ్యా నాకు క్యాన్సర్ ఉంది కాబట్టి నాకు క్యాన్సర్ ఉంది అయ్యా, నాకు ప్రార్థన చెయ్యని అనగలే. దేవుడు భయపడ్డా, దేవుడు మరి హృదయంలో చూసిన దేవుడు మరి ఆయనకి భయపరివచ్చాడు. ఏమన్నాడు తెలుసా, నీకు క్యాన్సర్ లేకపోయినా కూడా నువ్వు నన్ను ఏం చేస్తావు, టెస్ట్ చేస్తానికి వచ్చావు, నన్ను టెస్ట్ చేస్తాకు వచ్చావు కాబట్టి, నన్ను టెస్ట్ చేస్తాకు నువ్వు వచ్చావు కాబట్టి, నీకు క్యాన్సర్ లేకపోయినా కూడా నన్ను టెస్ట్ చేస్తాకి అంటే నేను చేస్తానా లేదా, నాకు కార్యం జరిగిద్దా లేదని టెస్ట్ చేస్తాకు నాకు వచ్చావు కాబట్టి, నీకు లేనిది కూడా ఈరోజు నీకు ఆజ్ఞాపిస్తున్నాను, నీకు క్యాన్సర్ వస్తుంది, నువ్వు 1 రోజుల్లో చనిపోతావని అన్నప్పుడు 1 రోజుల్లోనే చనిపోయాడండి. దేవుడికి అసాధ్యమైనది ఏమన్నా ఉందా? ఇక్కడ మరి దేవుడు స్వరాన్ని విన్నాడు, ఈయన విన్నాడు కాబట్టి దేవుడి కార్యాలు జరిగినాయండి. మరి ఏమైనా ఒకవేళ శత్రు పోరాటాలు, శత్రు సమస్యలు ఉంటే మరి అక్కడ ఆయన పరిస్థితి ఏమైందండి, దేవుణ్ణి అంటే దేవుడి సేవకుడిని టెస్ట్ చేస్తాకు వచ్చాడండి. టెస్ట్ చేస్తాకు వచ్చినప్పుడు చివరికి ఏమన్నది అనుకున్నదే నెరవేరిందండి. కాబట్టి మన జీవితంలో మనం ఏం చేస్తున్నాం, దేవుడు స్వరం వింటున్నప్పుడు, దేవుడు ఒకవేళ నా ద్వారా నీ ద్వారా మాట్లాడుతున్నప్పుడు దేవుడు మనం ఎలా ఉంటున్నాం ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి. కాబట్టి మరి ఇక్కడ మనం చదువుకున్నట్టయితే మరి దేవుడి స్వరము ఏమై ఉంటుంది అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి. అంటే దేవుని స్వరం ఎలా ఉంటుంది, మనం ఒక దైవజనుడి ద్వారా మనం విన్నాం కాబట్టి దేవుని కార్యాలంటే ఎలా ఉంటాయి అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలంటే, దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించండి అని ఇక్కడ వాక్యం సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఇచ్చిన కార్యములను బట్టి, దేవుడిచ్చిన స్వరంతోనే మనం దేవుణ్ణి ఆరాధించాలండి. దేవుని కార్యాలు దేవుడిచ్చిన స్వరంతోనే మనం అనేక కార్యాలు చేయొచ్చు. దేవుడు ఒక్కొక్కరిని అభిషేకించవచ్చు, కానీ వాళ్ళని మనం వ్యర్థంగా చేయకూడదండి. కాబట్టి మన జీవితాలు మనం సమర్పించుకొని, మన హృదయాలు సమర్పించుకొని మనం
లోకాశలతో లోక తలంపులతో మనం పడిపోకుండా మనం ఎలా ఉండాలంటే మన హృదయాలు భద్రపరచుకోవాలి, సరి చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ దేవుని స్వరము ఎలా ఉంటుందనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి. మరి ఆది యందు మరి ఇక్కడ మరి దేవుడు సృష్టించినాడు కాబట్టి ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనం మనం చూసుకుందాం. చాలను. ఇక్కడ దేవుని స్వరము ఏమై ఉన్నది అంటే ఆది యందు భూమి ఆకాశములు దేవుని సృష్టించాడు, వెలుగు చీకటి కమ్మెను. కాబట్టి ఇక్కడ మరి ఇక్కడ మనం చూసుకున్నట్టు భూమి ఆకాశము భూమి నిరాకారంగా శూన్యంగా ఉంటుంది. మరి కాబట్టి దేవుడు ఏం చేశాడు, దాన్ని పగటిగాను ఉదయం గాను సాయంత్రం గాను చేశాడు. కాబట్టి అక్కడ మరి అక్కడంతా భూమి అంతా జలమయమై ఉన్నప్పుడు మరి ఇక్కడ మరి చేసిన 6వ వచనం కనుక మనం చదువుకున్నట్టయితే జలమును వేరుపరచాడు అంటే ఉదయాన్ని సాయంత్రాన్ని ఏర్పాటు చేశాడు. దేవుడికి అసాధ్యమైనందా? ఆయన స్వరంతోనే అన్ని చేశాడండి. ఆయన స్వరంతోనే అన్ని చేశాడు. భూమిని సృష్టించాడు, జలాలు సృష్టించాడు. కాబట్టి ఉదయాన్ని సాయంత్రాన్ని కలుగు చేశాడు. చివరికి ఆకాశాన్ని భూమిని 2గా విడదీశాడండి జలమయంని. ఇక్కడ మనం చదువుకున్నట్టు 9వ వచనం కూడా జలమైన దానిని వేరుపరచగా ఆరిన నేల కింద ఆరిన నేలకు మరి అక్కడ ఏం చేశాడంటే కింద మళ్ళీ పైన ఆకాశాన్ని కింద భూమి జలమయం చేసినప్పుడు జలమంతా ఉంది. మళ్ళీ జలాన్ని కూడా ఇట్టన్నాడండి. ఇట్టన్నప్పుడు ఆరిన నేలగా ఒక సైడ్ ఆరిన నేలగా ఒక సైడు జలమయం అంటే జలం అనగా సముద్రం, మరి ఆరిన నేల అనగా మనం నివసిస్తున్న ప్రదేశం. కాబట్టి ఇక్కడ దేవుడు సృష్టించాడండి. దేవుడికి అసాధ్యమైన దేవునుందా? దేవుడి స్వరంతోనే ఆయన పలికాడండి ప్రతి ఒక్క మాట. దేవుడి స్వరంతోనే ఆయన నడిపించాడండి. ప్రతి ఒక్క విషయంలో మనం ఎలా అనుకుంటున్నామో అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి. దేవుడు చేసిన కార్యాలను బట్టి, దేవుడు చేసిన స్వరాన్ని బట్టి, దేవుడు సృష్టించిన స్వరాన్ని బట్టి మనం ఎలా ఉంటున్నాం ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే మరి మోషే మరి నిర్గమకాండం టైం అవుతుంది కాబట్టి నాకు ఇచ్చిన టైం 20 నిమిషాలే కాబట్టి మరి ఇక్కడ మోషే మరి ఇక్కడ సీనాయి పర్వతం మీద మరి ఆయన స్వరాన్ని మరి విన్నాడు. దేవుని స్వరం అంటే మరి ఇక్కడ మరి కింద మరి సీనాయి పర్వతం కింద మరి అక్కడ ఏమవుతుందంటే మరి వాళ్ళందరూ కింద ఇశ్రాయేలు ప్రజలు ఉన్నప్పుడు పైన దేవుడు తీసుకెళ్ళాడు మోషేని. అక్కడ మరి ఉరుమురుములు మెరుపులతో కూడిన మరి శబ్దం వినపడుతున్నప్పుడు తట్టుకోలేకపోయారండి. మరి ఇశ్రాయేలు ప్రజలు లోకానుసారంగా ఉండారు కాబట్టి వాళ్ళు తట్టుకోలేకపోయారు. మోషే మరి సీనాయి పర్వతం మీద ఉండి మరి దేవుడు మాటలు విన్నాడండి. మరి ఇక్కడ నిర్గమకాండం 20:18 వచ్చింది కనుక మనం చదువుకుందాం. చాలా ఇక్కడ కనుక మనం చూసుకున్నట్టయితే ప్రజలందరూ ఆ ఊరులు మెరుపులు బోరధ్వనితో పరితలము దూపం దూచి భయపడి తొలగి దూరంగా నిలిచి మోసతో ఇట్లనిడి నీవు మాతో మాట్లాడము మేము విందుము అంటే వాళ్ళు భయపడిపోతున్నారండి. దేవుని స్వరానికి ఇశ్రాయేలు ప్రజలు భయపడిపోతున్నారు. కాబట్టి దేవుని స్వరం ఎలా ఉంటుందంటే దానికి అసాధ్యమైన దేవునుందా? దేవుని స్వరం గనక వినపడిందంటే మనం ఉండగలవా? మన హృదయాలు ఉండగలగా? దేవుని స్వరం గనక ఒక్కసారి నిలబడిందంటే ఇక్కడ దేవుని స్వరం వినపడుతుందంటే మనం ఎలా ఉంటుంది? మన హృదయం నిలబడుతుందా లేదా? ఇశ్రాయేలు ప్రజల్లాగా మనం ఉంటున్నావా? ఇశ్రాయేలు ప్రజల్లాగా చెడుతనంతో లోకాశలతో లోక తలంపులతో ఉంటున్నావా? ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి. మరి ఇక్కడ మోషే సీనాయి పర్వతం మీద ఉన్నప్పుడు ఆ అగ్ని మండుతున్న అగ్నిలో నుంచే మరి ఆయన స్వరం వినపడదండి. ఆయన స్వరం ఎలా ఉంటుంది? ఆయన స్వరము భీకరంగా ఉంటుంది. ఉరుములతో మెరుపులతో కూడిన స్వరంతో వినపడుతుంది.
వినపడినప్పుడు తట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటారు కొంతమంది. ఎందుకంటే వాళ్ళ హృదయాలు ఎట్టలు ఉన్నాయి, లోకాశలతో లోక తలంపుతో ఉంటాయి కాబట్టి తట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నాయి. తట్టుకోగల వాళ్ళు ఎవరంటే దేవుని నమ్ముకున్న బిడ్డలే. దేవుని నమ్ముకున్న బిడ్డలు కాబట్టి మోషే ఇక్కడ ఆయన చేసిన కార్యలను బట్టి ఆయన ఎన్నో దేవుడు మాటని విన్నాడు. దేవుడు మాట విన్నాడు కాబట్టి ఉరుములతో మెరుపులతో కూడా ఇక్కడ మోషే నిలబడ్డాడండి. దేవుని స్వరాన్ని విన్నాడండి. అలాగే యెహోషువ కూడా ప్రార్థన చేసినప్పుడు అమోరీయులు, పెరిజ్జీయులు వీళ్ళు వాళ్ళ మీద శత్రువులు నాశనం చేసినప్పుడు యెహోషువ కూడా నిలబడ్డాడండి. దేవుని ఎల్ల నిలబడ్డ ప్రార్థన చేసినప్పుడు సూర్యుడా ఆగిపో, చంద్రుడా ఆగిపో, నేను వీళ్ళ మీద పగ తీర్చుకోవాలి అన్నప్పుడు దేవుడు సైతమే దేవుడు అసాధ్యం అనేది ఏమనుందా? సూర్యుడిని ఆపేశాడండి, చంద్రుడిని ఆపేశాడండి యెహోషువ ప్రార్థన చేసినప్పుడు. అక్కడ యుద్ధం అనేది అందరినీ మొత్తం అందరినీ నాశనం చేయటం జరిగింది. దేవుని స్వరము దేవుని మాటకి లోబడపోతే, దేవుని మాటకి వినపోకపోతే మనం ఏం జరుగుతుందనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి. కాబట్టి యెహోషువ 10:12 కనుక మనం చూసుకున్నట్టయితే సూర్యుడా నిలువు. కాబట్టి ఒకసారి చదువుకుందాం. చాలా ఇక్కడ యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడు చంద్రులు ఆగిపోయినాయండి. యుద్ధం చేతానికి దేవుడిని అడిగాడండి. దేవుడికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్యుడా ఆగిపో, నువ్వు గిద్యోనులో ఆగిపో, చంద్రుడా నువ్వు అయ్యానులోన్లో ఆగిపో. ఇక్కడ దేవుడు ప్రార్థన చేశాడండి. మన ప్రార్థన ఎలా ఉంటుంది? మనం ఒక్కసారి మన ఆత్మల కోసమే మన సంఘం ప్రార్థన చేస్తానికే మనకు రావట్లేదు. మన ప్రార్థన అలా ఉంటుంది. మనం చేసే ప్రార్థన. ఇక్కడ దేవుడి కార్యాలు ఎలా ఉంటున్నాయి? ప్రతి కార్యము సృష్టించాడు, ప్రతి ఒక్క కార్యం చేశాడు, అన్ని చేసినాడు. దేవుడు నీ ఎడల జరిగించలేడా? నీ సంఘం విషయంలో జరిగించలేడా? మన సంఘం విషయంలో జరిగించలేడా? మన ప్రార్థన చేసే దాంట్లో మన కార్యములు ఎందుకు జరగబోతున్నాయి? మనకు లోబడలేకపోతున్నాం దేవునికి. ఒక్కసారి మనం జ్ఞాపం చేసుకోవాలి. మన ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు కార్యాలు జరగట్లేదు? మన కుటుంబంలో ఎందుకు జరగట్లేదు? ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ యెహోషువ ప్రార్థన చేశాడండి, దేవుని స్వరాన్ని విన్నాడండి, దేవుని మాటకు లోబడ్డాడండి. కాబట్టి దేవుడు కార్యాలు చేశాడండి ఇక్కడ యెహోషువకి. యెహోషువ ప్రార్థన చేస్తే ఆగిపోయినాయండి, సమస్తం ఆగిపోయాడండి. సూర్యుడు ఆగిపోవటం ఏందండి? చంద్రుడు ఆగిపోవటం ఏంది? కాబట్టి దేవుడికి అసాధ్యం అనేది ఏమనుందా? ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ యెహెజ్కేలు కూడా ఇక్కడ ఏమంటున్నాడు? 37:5 కనుక మనం చదువుకున్నట్టయితే అక్కడ యెహెజ్కేలు అక్కడ వెళుతుంటే దేవుడు పంపించాడండి. ఎండిన ఎముకలన్నీ అక్కడ ఒక లోయల్లో కనపడుతున్నాయి. ఎండిన ఎముకలన్నీ లోయల్లో కనపడుతున్నాయి. అసలు ఆ ఎముకలన్నీ ఏంది? ఒకసారి మనం చూసుకోవాలి. అక్కడ ఎముకలన్నీ ఎందుకు వచ్చినాయి? అక్కడ ఎందుకు చేర్చబడినాయి? ఆ లోయల్లో ఎందుకు కనపడ్డాయంటే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు శత్రువులు ఎంతోమంది యుద్ధాలు చేసి చనిపోయారండి. ఈనాడు ఒకరు చనిపోతే తీసుకెళ్ళిపోతున్నారేమో, ఆనాడు కొన్ని లక్షల మంది చనిపోతూ ఉంటారండి. వాళ్ళు మోసుకెళ్ళేవాళ్ళు లేరండి. ఆ మోసుకెళ్ళేవాళ్ళు లేక ఆ లోయల్లో పడిపోయినాయి ఎముకలన్నీ. ఆ ఎముకలన్నీ లోయల్లో ఉంటాం. యెహెజ్కేలు నువ్వు వెళ్ళు, దేవుడు చెబుతున్నాడు, నువ్వు వెళ్ళు యెహెజ్కేలు, అక్కడ అన్నీ ఏముంటాయి? ఒకసారి చదువుకుందాం. యెహెజ్కేలు 37:5 కనుక మనం చదువుకున్నట్టయితే
చాలు చాలు బ్రదరు. ఓకే. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్టయితే మరి యేసుకేలు దేవుడు పంపించాడు. అక్కడ కనుక మనం చూసుకున్నట్టు మరి అక్కడ ఎముకలన్నీ ఉన్నాయి, ఒక లోయల్లో ఉన్నాయి. ఆ లోయల్లో నువ్వు వెళ్ళి అక్కడ నువ్వు ప్రవచించు అంతే. నువ్వు ప్రవచించు. దేవుని మాటలు ఎలా ఉంటాయి? ప్రవచించు అంతే. నువ్వు ప్రవచించినప్పుడు అక్కడ ఏమవుతుంది? చర్మం నుంచి ఏమవుతుంది? జీవాత్మ మొత్తం ఒక్కొక్కటి పొడిగించబడుతుందండి. ఆ ఎముకలతో సహితమే దేవుడు లేపేశాడండి. మనం ఎంత అండి? దేవుని దృష్టిలో మనం ఎంత? జీవాత్మ నరుడు మరి చివరికి ఎముకలు లోయలతో సహా, మరి ఆ లోయలు మరి ఆ ఎముకలతో సహా జీవాత్మ ఇచ్చిన దేవుడండి. అక్కడ యేసుకేలుని పంపించాడండి. పంపించి ఆయన స్వరంతోనే మరి చెప్పాడు అంతే. స్వరంతోనే కదా చెప్పింది, మాటతోనే కదా చెప్పింది. మాట చెప్పు నువ్వంతే. మరి అక్కడ మరి మాంసంతో సహా మరి తర్వాత చివరికి మరి అక్కడ ఓదగా మరి జీవాత్మ ఆయను. మరి అక్కడ కూడా మరి అక్కడ ఏముందండి? ప్రతి ఒక్కళ్ళు వాళ్ళే ఇశ్రాయేలు ప్రజలండి. మరి అంతమంది మరి చివరికి ఎముకలతో సహా చివరికి జీవింపగలిసిన దేవుడు యేసుకేలు ప్రవర్తన మరి నిలబెట్టలేదా? మరి మన జీవితంలో మరి మనం ఎందుకు నిలబడలేకపోతున్నాం? దేవుడి మాటకి ఎందుకు లోపడలేకపోతున్నాం? దేవుడి మాట మరి ఇక్కడ దేవుడు మాట సెలవిచ్చాడు. దేవుని స్వరం విన్నాడు యేసుకేలు. మరి ఇక్కడ మరి యెహోషువ విన్నాడండి, దేవుని స్వరం విన్నాడు. మరి మోషే విన్నాడు. మరి మనం వింటున్నామా? మనం ఎందుకు దేవుని స్వరాన్ని వినలేకపోతున్నాం? దేవుని ఎందుకు మనం సరి చేసుకోలేకపోతున్నాం? మన హృదయాలు ఎందుకు సరి చేసుకోలేకపోతున్నాం? దేవుని స్వరాన్ని వింటూ, దేవుడి మాటలు వింటూ, దేవుడికి లోపడుతూ, దేవుడి కార్యాలు చూస్తూ అనేక కార్యాలు మన ఏళ్ళలో చేస్తున్నప్పుడు దేవుడు ఎందుకు మనకు లోపడలేకపోతున్నాం? అది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఆరాధిస్తున్నాం మనం, ఆయన స్తుతులు చెల్లిస్తున్నాం మనం, ఆయన వేడుకుంటున్నాం మనం ఏం చేస్తున్నాం? ఒకసారి మన హృదయాలు ఎలా ఉంటున్నాయి అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు అనేక సార్లు మనం పరీక్షిస్తూనే ఉంటాడు. ఒక్కోసారి మనకి ఏమి లేని పరిస్థితులు ఉన్నా కానీ దేవుడు ఇచ్చిన మాట ప్రకారం మనం నిలబడుతున్నామా? అవసరమైతే దేవుడిస్తేనే దేవుడు చేసే కార్యములన్నీ దేవుడు చెప్తామే. దేవుడికి అన్ని చేసాడని చెబుతామే. మరి దేవుడు ఏ కార్యం చేయకపోతే దేవుడిని ఎందుకు అడగలేకపోతున్నాం? దేవుడిని ఎందుకు స్తుతులు చెల్లించలేకపోతున్నాం? దేవుడు చేశానన్నా దేవుడు కార్యాలు మరి ఇక్కడ మరి యేసుకేలు కూడా దేవుడు కార్యాలు చేసిన దాన్ని బట్టి దేవుని స్తుతులు చెల్లించాడండి. యెహోషువ స్తుతులు చెల్లించాడు. మరి ఇక్కడ మరి దేవుడు సృష్టించాడు ప్రతి ఒక్కదాన్ని. అందుకే ఏమంటున్నారంటే మరి కీర్తన భాగం 29:1 కనుక ఏమంటున్నాడంటే, దైవపుత్రురాలా యెహోవాకు ఆరోపించండి. దేవుని బిడ్డలారా ఆరోపించండి. ఇన్ని కార్యాలు చేస్తున్నాడు. మీ ఎడల మీ మాట దేవుడి మాట వినడా? మరి కాబట్టి దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించండి, స్తోత్రాలు చెల్లించండి అని ఇక్కడ ప్రతి ఒక్క మాట దేవుడు చెబుతూనే ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో మనం ఏం చేయాలి? మన హృదయాలు ఎలా ఉంటున్నాయి అని ఒకసారి పరిశీలించుకోవాలి. మరి ఇక్కడ దైవజనుడు కూడా మరి ఆయన స్వరం విన్నాడండి. ఆయన స్వరం విన్న తర్వాత అనేక కార్యాలు ఆయన ఎడల చేశాడండి. చేసినా కానీ మరి ఆయన అనేక మరి ఆయన ద్వారా మరి ఆయన జాన్ బనియన్ మరి విలియం అబ్రహాం ఆయన కూడా ఎంత సేవకుడండి. ఆయన్ని కూడా విమర్శించే పరిస్థితిలో ఆయన వచ్చి మరి ఆయన చివరికి ఏం చేసుకున్నాడు? ఆయనే చివరికి నాశనం చేసుకునే పరిస్థితి వచ్చిందండి. కాబట్టి మన జీవితంలో మనం ఎట్లా ఉంటున్నామో అది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి. కాబట్టి మరి ఇంకా మనం చదువుకున్నట్టయితే మరి ఇక్కడ కనుక మనం చదువుకున్నాం రోమా 8:14 కనుక మనం చదువుకున్నట్టయితే చివరగా చాలమ్మా. ఇక్కడ దేవుని చేత ఎవరి ఆత్మ చేత ఎంతమంది అమ్మా ఒక్క నిమిషం. ఇక్కడ మరి మన పిల్లలు అయితే మా వారు చదవండి అమ్మ ఒకసారి. చాలను. ఇక్కడ దేవుని ఆత్మ చేత ఎందరూ నశింపబడుతురో అంటే దేవుడు ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. అంటే దేవుడి ఆత్మచేత దేవుని శక్తి చేత ఎంతమంది నడిపించబడతారో, దేవుని ఆజ్ఞలు పాటిస్తారో, దేవుణ్ణి ఆరాధిస్తారో వారందరూ దేవుడి కుమారులై ఉంటారు. అంటే కుమార్తెలై ఉంటారు కాదండి, అందరూ కుమారులు కుమార్తెలే. కాబట్టి దేవుడు బిడ్డలే అందరూ. కాబట్టి దేవుడు కుమారులై ఉంటారు. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుడి కుమారులై ఉన్నవాళ్ళు మనం ఏం చేయాలి? దేవుడు సృష్టించిన దాన్ని మనము చెల్లించాలి. ఆయన సృష్టించిన మొత్తం
ఆకాశాన్ని భూమిని సృష్టించాడండి. మరి ఇక యెహోషువ ప్రార్థన చేయగా అనేక కార్యాలు జరిగినాయి. మోషే మరి అక్కడ సీనాయి పర్వతం మీద మరి దేవుని స్వరాన్ని విన్నాడు. మరి మన స్వరం మనం వినడా దేవుడు? మన స్వరాన్ని మనం వినడా? మన స్వరాన్ని మనం వినాలంటే మనం ఏం చేయాలి? భయంకరంతో దేవుణ్ణి ఆరాధించాలండి. ఇక్కడ దైవపుత్రులు ఆరోపించండి అంతే. దేవుణ్ణి ఆరాధించండి. మీరు ఆరాధించండి. మీరు ఎందుకు కార్యాలు జరగవు? మీకెందుకు కార్యాలు జరగవు? దైవపుత్రులు ఆరోపించండి. ఆయన చేసిన కార్యాలను బట్టి ఆరాధించండి. ఆయన చేసిన కార్యాలను బట్టి స్తోత్రాలు చెల్లించండి, స్తుతులు చెల్లించమని ఇక్కడ దేవుడు చెబుతున్నప్పుడు, కాబట్టి మనం కూడా మన ఆరాధనకి వెళ్ళేటప్పుడు మన హృదయాలు ఎలా ఉన్నాయి పరిశుద్ధపరచుకొని మన ఆరాధన చేయాలి. కాబట్టి మన హృదయాలు మరి సరి చేసుకొని మన ఆరాధనలోకి వెళదాం. ఇటు వాక్యం దేవుడు దీవించును గాక.